అనాది కాలంలో కూడా యేసు ప్రభు వారు ఉన్నాడు. ఆయన పరలోకంలో ఉన్న దేవుడు ఈ భూమి మీదకి తన ప్రజల కోసం, నీవు నీ కుమారుడి కోసం అమెరికా ఎట్లా వెళ్తా అనుకున్నావు, మరి అలాగే ప్రభు అయిన దేవుడు మనమందరం కూడా ఆయన పెట్టలేదు. ఆయన మనమంతా ఎవరు కూడా దేవుని పెట్టలేదు. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. మరి ఆయన అబ్రహాము సంతానంలో వచ్చాడు. అబ్రహాము ఇస్సాకుని కన్నాడు, ఇస్సాకు యాకోబుని కన్నాడు, యాకోబు 12 మంది అన్నదమ్ములు కన్నాడు. మొదట ఆయన పేరు ఏంటి? రుబేన్. రెండవ కొడుకు యాకోబు యొక్క కుమారుడు షిమ్యోన్, మూడవ కుమారుడు లేవి, నాలుగో కుమారుడు యోధ, ఐదో కుమారుడు మరి ఇస్సాకారు, ఆరో కుమారుడు జెబులూన్, ఏడో కుమారుడు నఫ్తాలి, ఎనిమిదో కుమారుడు ఆషేర్, దాను, గాదు, ఏసేపు, అలాగే బెన్యామిన్. యోధాకి ఎంతమంది కుమారులు అంటే 12 మంది కుమారులు. యోధ అనగా యాకోబుకు 12 మంది కుమారులు. మరి ఈ 12 మంది కుమారుల్లో యోధాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోధ అనగా దేవునికి స్తుతి. యేసు ప్రభు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే స్తుతిలో నుండి వచ్చాడు. ఆది కాండంలో పాత నిబంధనలో ప్రార్థనలు చేసేవారు. మరి యోనోషు పుట్టినప్పుడు చేతికి యోనోషు యెహోవా నామమున ప్రార్థన చేయటం ప్రారంభమైంది. యేసు ప్రభు వారు యోధా గోత్రంలో యోధాకు పుట్టాడు. యోధ పెరేసుని కన్నాడు. యోధ పెరేసుని కన్నాడు. పెరేసు ఆరాముని కన్నాడు. ఆరాము కన్నాడు అమినాదాబుని. అమినాదాబు ఇస్రాముని కన్నాడు. మరి నైస్సోను కన్నాడు. నైస్సోను షల్మాను కన్నాడు. షల్మాను ఇస్రోను కన్నాడు. ఈ విధంగా వారు యేసుప్రభు వారి వరకు మరి అబ్రహాము నుంచి 62 తరాలు. వీరంతా కూడా అంతకుముందు అబ్రహాం ముందు 1000 సంవత్సరాలు నోవాహు వరకు, నోవాహు ముందు ఆదాం వరకు అదొక 1000 సంవత్సరాలు. యేసుప్రభు వారు ప్రపంచాన్ని రక్షించడానికి మరి ఎవరైనా సరే, ఎలాంటి వీక్నెస్ ఉన్నా, ఎలాంటి మానసిక రోగులైనా సరే, అందరినీ తన బిడ్డలందరినీ కూడా ఆయన ఎంతో ప్రేమ కలిగినవాడు. దేవుడు చెప్పాడు, ఆయన ఏమన్నాడు? నిన్ను వలే నిన్ను ఎట్లా ప్రేమించుకుంటావు, నిన్ను ఎట్లా ప్రేమించుకుంటావు? ఎంతో చక్కగా ప్రేమించుకుంటాను నీ ఆరోగ్యం. అట్లాగే అందరిని ప్రేమించమన్నాడు. మరి అంత ప్రేమ కలిగిన, ప్రపంచానికి ప్రేమ అందించిన వాడు ఎవరంటే శాంతిని అందించాడు. నోవా కాలంలో ఆ యొక్క పావురం ఏం తెచ్చింది ప్రపంచానికి? అన్ని చెట్లు కూడా జలప్రలయం సంవత్సరం పడిపోయింది. ఒకే ఒక చెట్టు నిలబడింది. అదేం చెట్టు? ఒలీవల చెట్టు. మరి ఒలీవల చెట్టు నిలబడిందంటే అర్థం ఏంటి? ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎవరో రాకపోయినా, ఎన్ని పరిస్థితులైనా సరే నువ్వు ఎలా ఉండాలి? పచ్చగా ఉండాలి. దేవుని యొక్క మందిరంలో ఒలీవల చెట్టు పచ్చగా ఉంటారన్నమాట. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు ఆయుష్ ఇస్తాడు, దేవుడు మనశ్శాంతి ఇస్తాడు. దేవుని దగ్గర కొదువే లేదు. ఆయన సర్వశక్తిమంతుడు, అద్వితీయుడు. మరి ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమైన ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. అంతకుముందు 4000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి మరి ఆయన ఈ లోకంలో జన్మించాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఎట్లా వచ్చాడు ఈ భూమి మీదకి? ఎవరి గర్భంలో వచ్చాడు? కన్యమరియ గర్భంలో వచ్చాడు. కన్యమరియ గర్భంలో ఆమె ప్రార్థన చేసింది. ఆ ఎంత దయాప్రాప్తురాలు, ఆమెకి ఎంతో దయ ఉందంట. ఎవరి దగ్గర నేర్చుకుందా ఆ దయ? దేవుని దగ్గర నేర్చుకుందాం. దేవుని దగ్గర దయ నేర్చుకుంది.
కాబట్టి దయ కలిగిన వారిపై దేవుడు దయ చూపిస్తాడంట. అలాంటి దయ కలిగిన దేవుడు ఎంతోమంది ఉన్నారు నజరేతులు, అయినా సరే దేవుడు ఆమె మీద దయ చూపించాడు. ఎందుకు దయ చూపించాడంటే ఆమె పరిశుద్ధురాలు, కన్యక. కాబట్టి గబ్రియేల్ అనే దేవదూత ఆమె ఇంటిలోనికి నడిచి వచ్చేసినాడు. మన ఇంట్లోకి ఏమొస్తాయి? ఎలుగులు, ఇంకా పెట్టలు, పిచ్చుకలు, గూళ్ళు కాస్తాయి. ఆమె ఇంట్లోకి ఏమొచ్చినాయి అంట? ఏం కాదు, ఏ దేవుని దూత నడిచి వచ్చి గబ్రియేల్ అనే దేవుని సన్నిధిలో నిలిచే గబ్రియేల్ అనే దేవుని దూత నడిచి వచ్చి మరి ఆమె దయాప్రాప్తురాల నీకు శుభం అనుకుంటా వచ్చాడు. ఏమనుకుంటా వచ్చాడు దేవుడు? దయాప్రాప్తురాల నీకు శుభము అని అన్నప్పుడు ఆ లోనికి వచ్చినప్పుడు ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాడంట. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మనం కూడా ప్రభువు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఎంతకాలం సజీవులుగా ఉన్నాం. ఎన్ని శ్రమలు రాలా, ఎన్ని మరణాపాయాలు రాలా, అయినా సరే దేవుడు మరి ఎంతోమంది బలం కలిగిన వారు, పుష్టి కలిగిన వారు, ధైర్యం కలిగిన వారు, సంపద కలిగిన వారు, ఐశ్వర్యవంతులు ఈ లోకం నుంచి కనుమరుగైపోయారు. దేవుడైతే తన కృపను బట్టి మనల్ని సజీవులుగా ఉంచాడు, ఇంకా ఆరోగ్యంగా ఇచ్చాడు. మరి తిన్నామో తినలేదు, ఏదో తిన్నా దేవుడు మంచి ఆహారమే ఆయన తన పిల్లలకి గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడు. ఆయన దేవుని దూత లోపలికి వచ్చి ఏమన్నాడు? ఆమె ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అప్పుడు ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది. దేవుని దూత ప్రత్యక్షమైతే మరి ఎంత భయపడతారు. తొందరపడి మరి ఏమంది? ఆ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని ఉండగా దేవుని దూత అన్నాడు, మరియా భయపడకుము, భయపడకుము. కాబట్టి నీవు గర్భం ధరించి నువ్వు దేవుని వలన కృప పొందావు, నువ్వు గర్భవతి అవుతావు, నువ్వు కుమారుడికి అంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఆయన గురించి చెప్పాడు. మరి ఆయన ఎలాంటి వాడంటే ఆయన గొప్పవాడు అవుతాడు. దేవుని స్తోత్రం. కుమారుడికి అంటావు, కృప పొందావు, దయాప్రాప్తురాలి. ఆయన నువ్వు కుమారుడికి అంటావు, గర్భం ధరిస్తావు. మరి ఆయన ఏమవుతాడంట? గొప్పవాడు అవుతాడు, సర్వోన్నతుడు కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇస్తాడు. అంతేకాదు దీవెనలన్నీ ఇచ్చేస్తున్నాడు. యాకోబు వంశస్థులను ఆయన యుగ యుగాలు ఏళ్తాడు. అంటే యాకోబు వంశస్థులు అంటే ఇశ్రాయేలీల్ని దేవుడు ఎన్ని సంవత్సరాలు ఏళ్తాడంట? యుగ యుగాలు ఏళ్తాడు. ఈ వాగ్దానం నెరవేర్చబడలేదు ఇంతవరకు. మరి యుగ యుగాలు సార్ ఆయన రాజ్యం అంతములేని రాజ్యం అయి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కొన్ని వాగ్దానాలు నెరవేర్చబడాలి. ఇది వాగ్దానం కూడా ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి మరి వచ్చాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన యాకోబు వంశం ఇంకో వాగ్దానం ఉంది. యేసు ప్రభు వారి శిష్యులంట 12 మంది సింహాసనాల మీద కూర్చొని 12 గోత్రాలకి తీర్పు తీరుస్తారంట. ప్రపంచ పునర్జన్మ స్థితి స్థాపక ముందు మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో ఆ మాట ఉందంట. ఈ భూమి మీద అంట యేసు ప్రభు వారు వచ్చి యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, 12 గోత్రాల వారికి 12 మంది శిష్యులు తీర్పు తీరుస్తారంట. ఇంకో వాగ్దానం నెరవేర్చబడాలి. అపోస్తుల కార్యాల్లో ఒక మంచి మాట ఉంది. 2వ అధ్యాయంలో సూర్యుడు చీకటిని వస్తుందంట. అది జరిగిందా? యేసుప్రభు వారు వచ్చేటప్పుడంట చీకటి సూర్యుని గమ్మును చూడండి 2వ అధ్యాయము 20వ వచనం, ప్రభువు రక్షకు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుకు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారు. యేసు ప్రభు వారు వస్తాడు అన్న ఒక విధంగానే యేసు ప్రభు వారు వచ్చారు. ఒక మొదటి రాక అయిపోయింది.
ఇప్పుడు రెండో రాకడ కూడా మనం ఎదురు చూస్తాం. అసలు బైబిల్ అంతా కూడా యేసు వస్తాడు వస్తాడు వస్తాడు. పాత నిబంధన అంతా వస్తాడు. కొత్త నిబంధనలో మత్తయి, లూకా, మార్కు, యోహాను సువార్తల్లో వచ్చేసాడు. మళ్ళా వచ్చి ఆయన వెళ్ళిపోయాడు. మళ్ళీ అపోస్తల కార్యాల నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన వస్తాడు. మొదటగా వచ్చింది ఎందుకు? ఆయన తన జీవితాన్ని రక్తం కాచడానికి వచ్చాడు. మన పాపాలన్నీ ఎవరైతే ఒప్పుకుంటారో వారందరి పాపాలు తుడిచివేయటానికి వచ్చాడు. రెండోసారిగా రాబోతున్నాడు. ఎందుకు? అది మొదటిసారి వచ్చిందేమో ఈ భూమి మీద కొరకు. రెండోసారి వచ్చేది ఏంటంటే ఎవరైతే దేవుని సన్నిధిలో పాపాలు ఒప్పుకుని పరిశుద్ధులు ఉన్నారో ఆ పరిశుద్ధులు పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళి యుగ యుగాలు కూడా ఆయనతో పెట్టుకోవడానికి వస్తున్నాయి. అది రెండో రాకడ. ఈ మొదటి రాకల్లో మరి ఎన్నుకున్నాడు దేవుడు, వచ్చాడు. మరి ఆమె అంద కదా, నేను పురుషుని ఎరగని దాన్నే, ఇది ఎలా సాధ్యం? ఆమె ఎంత గొప్ప గొప్ప మాట తెలుసా? ఆమె ప్రదానం చేయబడింది. యేసేపు అనే మనిషిని ప్రదానం చేయబడింది. కానీ వారికి వయసు రాదు. వారు ఒక టైం పెడతారన్నమాట. చిన్నప్పుడే పిల్లల్ని ఈమె మా బిడ్డ, ఎప్పటికైనా సరే ఏమైనా పెళ్లి చేసుకుంటాం మా అబ్బాయిని అప్పుడు నిర్ణయించుకునేవాడు చిన్నప్పుడే. కానీ వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసేవాడు. కాబట్టి వారు ఏకం కాక మునిపే ఆమె గర్భవతి. దేవుడు చెప్పినట్టుగా అది ఎలా సాధ్యమైందని అడిగింది. అడిగితే ఏమన్నాడు? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబో మరి పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని శక్తి అంటే సర్వశక్తివంతుని యొక్క శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నీ మీదకు వచ్చునని ఆమె వాగ్దానం చేశాడు. అయితే మరి చెప్పేశాడు, నీ యొక్క బంధువు అయినటువంటి ఎలిజబెత్ కూడా అప్పుడు కూడా వాళ్ళకు పిల్లలు లేరు. ఎలిజబెత్ పిల్లలు గొడ్రాలు. మరి ఆయన భర్త కూడా జకరియా కూడా యాజకుడు అనమాట. సంవత్సరానికి ఒకసారి దూపం ఆయన వంతు వచ్చింది. అక్కడ కూడా దేవుని దూత ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఎవరంటే దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు. జకరియా, ఎలిజబెత్ న్యాయ విధుల చొప్పున నడుచుకుంటారు. దేవుని దృష్టికి నిరపరాధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఎప్పుడైనా చూడండి, దేవుని దృష్టికి సకలమైన న్యాయ మరి ఆజ్ఞల చొప్పున నడుచుకుంటే ఇప్పుడే కాదు ప్రార్థనకు రావటం, ప్రతి ఆదివారం వచ్చిన వాళ్ళకి దేవుడు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. కాబట్టి ప్రతి వారం కూడా లేకపోయినా దేవుడు సమస్తం కలగజేస్తాడు. మనం రాకుండా ఆయన ఏం కలగజేస్తాడు? వాళ్ళు సకలమైన ఆజ్ఞల చొప్పున వాళ్ళకి పిల్లలు లేరంట. 80 సంవత్సరాలు వచ్చినా సరే వాళ్ళకి పిల్లలు లేరంట. పిల్లలు లేకపోయినా దేవుని యొక్క ఆజ్ఞలంటే భయంతో భయభక్తులు కలిగి సకలమైన ఆజ్ఞలు నడుచుకుంటున్నారంట, న్యాయ విధులు నడుచుకుంటున్నారంట, నిరపరాధులుగా ఉన్నారంట, భక్తిపరులై ఉన్నారంట, ఇంకా నీతిమంతులై ఉన్నారు. కాబట్టి అలాంటప్పుడు ఆయనలో కడుపులో చాలా దిగులు ఉంది. ఏంటి? ఎన్నున్నాయి ఏంటి ప్రభువా, నాకు పిల్లలు లేరు అన్న బాధ ఉంది. మరి వెళ్ళి దేవుని యొక్క ఆలయంలోకి వెళ్ళిపోయి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయి యాజక ధర్మం చేస్తున్నాడంట. చేస్తున్న సమయంలో దూత కుడివైపు నిలిచాడు. కుడివైపు నిలిచి ఏమన్నాడు? జకరియా భయపడకము అన్నాడు. జకరియా నీ ప్రార్థన వినబడినది. ఆయన ఏం ప్రార్థన చేశాడు? ఇప్పటి నుంచో చాలా ప్రార్థన చేశాడు. నీకు ఇల్లు కావాలని ప్రార్థన చేసావు. ఒక టైం వస్తుంది, దేవుడు ఇల్లు ఇస్తాడు. నీకు ప్రతిదీ కూడా దేవుడికి సమయాలు ఉన్నాయి. ఓపిక పట్టకపోతే ఏది లేదు. దేవుడు ఓపిక పడితే ఆ ఓపిక కూడా దేవుడు ఇస్తాడు. అన్నిటికీ సమయం ఉంది. బాధలకు సమయం ఉంది, ఆనందానికి సమయం ఉంది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయన యందు విశ్వాసం ఇస్తే, ఇక్కడ జకరియా ఎలిజబెత్కి ఏమన్నాడు దేవుడు? నీకు
కుమారుడు పుడతాడు. మరి నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుడు అంటది. కాబట్టి అతనికి యోహాను అని పేరు పెడతావు. అప్పుడు ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. యేసు ప్రభు వారు కూడా గొప్పవాడు అవుతాడంట. ఈయన కూడా ప్రభు దృష్టికి గొప్పవాడు అవుతాడు. కాబట్టి ఇశ్రాయేలులో అనేక మందిని మరి దేవుని వైపు తిప్పుతాడు. ఆయన పుట్టినందువల్ల అనేక మంది నువ్వు సంతోషపడతావు, అనేక మంది సంతోషపడతారు అని చెబుతుంటే ఈయనకి డౌట్ ఏంటి? నేను ముసలోడిని, నా భార్య కూడా వృద్ధురాలు, ఈయన చెప్పే మాటలు నిజమేనంటావా? ఇది ఎలా సాధ్యం అంటే దేవుని దూత అన్నాడంట, నేను ఎవరిని అనుకుంటున్నావు? దేవుని సన్నిధిలో నిలిచే గాబ్రియేల్. నేను చెప్పినా నువ్వు నమ్మలేదు కాబట్టి నీకు కుమారుడు పుట్టేదాకా మౌనంగా ఉంటావు, నోరు కాబట్టి దేవుని వల్ల ఎంత ఆశీర్వాదం ఉందో శాపం కూడా ఉంది. మరి మరియా అయితే ఏముంది? మరియా దేవుడు కుమారుడు పుడతావు, గర్భం దాలుస్తావు, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుందంటే ఆమె ఉంది. నేను మరి పురుషుని ఎరగదంటే అది దేవునికి సమస్తం సాధ్యం అని చెప్తే నీ యొక్క బంధువు అయినటువంటి ఎలిజబెత్ కూడా గర్భవతి అయింది అంటే దేవుని దూత అన్నాడు, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు అన్నాడు. అక్కడ జకరియా ఏమన్నాడు? నువ్వు వృద్ధాప్యంలో కుమారుడు పడతాడని ఆయన ఏమన్నాడు? అది ఎలా సాధ్యం అన్నాడు. నువ్వు నమ్మలేదు కాబట్టి శాపం వచ్చింది. ఈవిడ ఏమన్నంటే, మరియా ఏమన్నదంటే, ప్రభువా నీ మాట చొప్పున నాకు జరిగినగాక. ఎంత విశ్వాసం! మరి జకరియా ఆ మాట అనలేకపోయాడు, కానీ దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకం కానేదని దేవుని దూత చెప్తే ఆకాశము భూమి గతించి, ప్రకటన గ్రంథంలో మాట అన్నాడు, ఆకాశము భూమి గతించిపోతాయి కానీ నా మాటలు ఎన్నడూ గతించవు. దేవుడి దగ్గర ఒక్క మాట కనుక వాగ్దానం కనుక చెలవిస్తే దేవుడు ఇచ్చాడంటే అసలు నీకు లైఫ్ అంతా దేవుడు చూస్తాడు. నేను వచ్చే సమయంలో మరి ఇక్కడ సంఘం ఉండాలని ధైర్యం కాదు, ఏ ఉండాలని ధైర్యం కాదు, నన్ను వెళ్ళమన్నాడు దేవుడు. ఇక్కడికి వెళ్ళమన్నప్పుడు మరి నాకు అడిగా, నేను అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటానన్నా. నువ్వు మరి ఆ దేవుడు అన్నాడు అక్కడ ఉద్యోగం చేయొద్దు అన్నాడు. మరి ఉద్యోగం చేయకుండా మరి నేనేమో ఆస్తిపరుని కాదు, ఏదో ఉద్యోగం చేసుకుంటా, నన్ను ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోమంటున్నావు, మరి ఏం చేయమంటావు, ఎట్లా పోషిస్తావు అని అడిగినప్పుడు వస్త్రాలు ఎట్లా, ఆహారం ఎట్లా అంటే 34 కీర్తన 10వ వచనం చదవాలి. సింహపు పిల్లలైనా సరే లేము గలవై ఆకలి కొని ఉంటాయి కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏది కొదుగుండదు అన్నాడు. కాబట్టి దేవుడి మీద ప్రార్థన చేయటం లేక వ్యర్థమైన మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవన్నీ దరిద్రే. ఒకరి విషయం అనవసరం. యేసు ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ఒక మాట వల్ల జీవిస్తాడు. దేవుడు చెప్పిన మాట ఏ మాట కూడా నిరర్థకం కాదు. మరి ఎప్పుడన్నా ఏమన్నా చెప్పాడు దేవుడు? ఏం చెప్పాడు? ఏ వాగ్దానం ఇచ్చాడు? అయితే నీకు ధైర్యం లేదంట. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఒకసారి ఏంటి ప్రభు ఇక హైదరాబాద్లో ఎట్లా ఉండాలని అడిగితే ఒక స్వరం విన్నాను, నిజంగానే కళ్ళు తెరుస్తుంది. కానీ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు, కానీ పిరికితనం గల ఆత్మనివ్వలేదు. ఏ ఆత్మ లేదంటే శక్తి ఇచ్చాడంట, శక్తి ఇచ్చాడంట, ప్రేమ ఇచ్చాడంట, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడంట. ఏమేలేదంట? పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. పిరికోడేవుడు తప్పు చేసినవాడు పిరికోడు. కాబట్టి తప్పు చేసిన వాడు పిరికోడు.
కాబట్టి పిరికితనం పిరికి ఆత్మ ఇవ్వలేదంట. కాబట్టి దేవుని దగ్గర బైబిల్, కొత్త బైబిల్ కొనుక్కోవాలి. నేను చాలామంది అమెరికా వెళ్దాం, అక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం ఉంది. కానీ అసలు ఇక్కడ వదిలేసి మేకపిల్ల, సంకలం మేకపిల్లని వదిలేసి అంట ఇప్పుడు అంత దేశం అంతా తిరిగాడు. సంకలం మేకపిల్ల ఎవరు? ఇక్కడ ఈ బైబిల్లోనే ఉన్నాయి. ఎక్కట్లా చెవులు మూసుకుపోయినాయి, కన్నులు మూసుకుపోయినాయి, వాళ్ళకి ఏం అర్థం కాదు. ఈ బైబిల్ చదివితే ఒక ఆమె ఏమంటది, బైబిల్ చదవమంటే నాకు కనిపించమాట, కళ్ళజోడి వేస్తామంటే నువ్వు కళ్ళజోడి వేస్తే బైబిల్ చదవమంటావు కాబట్టి కళ్ళజోడి ఏనే వద్దా. కాబట్టి బైబిల్లో నిత్య జీవం ఉంది. కాబట్టి దేవుడు ప్రార్థన చేసినా చేయకపోయినా కృప కలిగిన దేవుడు చూస్తున్నాడు కాబట్టి సరిపోతుంది. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చాడో, మరి ఎప్పుడైతే ఆ రాజు మరి ఎప్పుడైతే లోకానికి వచ్చాడో భర్త యేసేపు అనుమానపడ్డాడు. అరే నాకు తెలియకుండా మరియా నా భార్య గర్భవతి అయింది కాబట్టి ఏదో తప్పు జరిగింది. రాళ్లతో ధర్మశాస్త్ర ప్రకారం భర్త తెలియకుండా భార్య గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపాలి, ఊరు వెళ్తే తీసుకెళ్ళి. అది నేను భరించలేను. ఎవరికి అవమానం? నాకే అవమానం. కాబట్టి ఆమెను అరణ్యంలో తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేద్దాం, ఏ పశువులో ఏ మృగాలు తిని చంపేస్తాం, నా అవమానం పోద్దని అని ఆలోచించుకుంటుంటే దేవుని దూత వల్ల గాబ్రియల్ అని దేవుని దూత స్వప్నంలో వచ్చాడంట. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకు. ఆమె గర్భం ఏ విధంగా ధరించిందంటే పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది. కాబట్టి నువ్వు భయపడొద్దంటే నువ్వు వెళ్ళి ఆమెకి కుమారుడికి అండగా ఉంది అని దేవుడు ఎవరిని ఏం చేశాడు? యేసేపుని నువ్వు వెళ్ళి సంరక్షణ, ఒక మరి తండ్రి శిశువును తల్లిని నువ్వు కాపాడాల్సిన బాధ్యత, సెక్యూరిటీగా నిన్ను అప్పగిస్తున్నా అన్నాడు దేవుడు. వెంటనే వెళ్ళాడు. దేవుడు మాట పడి దేవుడి మాట విధేయత చూపించి యేసేపు ఎక్కడికి వెళ్ళాడు? మరియా శిశువుని మరియా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్నిసార్లు దేవుని దూత? 3 సార్లు. 4వసారి ఇక యేసేపు వెళ్ళాడు, తీసుకెళ్ళాడు. మరి కైసరు ఔగుస్తు ఆజ్ఞ అయిందంట. ఏమని? మొదటగా సర్వలోకంలో ప్రజా సంఖ్య అప్పుడే జరిగింది. ఇప్పుడు 2000 మన జరిగింది కదా, ఏది ప్రజా సంఖ్య. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేర్లు నమోదు చేయాలి. ఇంట్లో ఎంతమంది ఉండాలి, ఏం చేస్తున్నారు, వారికి ఇంట్లో ఏమండి, బండ్లు ఉన్నాయా, ఇల్లు ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, వాషింగ్ మిషన్ ఉందా, మరి ఏసీ ఉందా, కూలర్ ఉందా, అన్నీ లెక్క రాసుకుంటున్నారు కదా. ఇక అట్లా 5 సంవత్సరాలకు వచ్చి లెక్క జరిగింది. మొట్టమొదటి ప్రజా సంఖ్య అప్పుడే యేసు ప్రభు అప్పుడే రాశారు, అంతకుముందు లేదన్నమాట. కైసరు రోమా చక్రవర్తి కైసరు ఔగుస్తు ఆజ్ఞ అయితే యేసేపు మరియను తీసుకుని, యేసు ప్రభు గర్భంలో ఎవరున్నారు? మరియ గర్భంలో మరియని తీసుకుని మరి తన గ్రామం బెత్లెహేము కాబట్టి ఆ ఊరు వెళ్ళారు. ఎట్టకేళ అక్కడ అందరూ వచ్చేసారు కాబట్టి అన్ని గ్రామాల నుంచి స్థలం లేక ఎట్టకేలకు పశువుల సత్రంలో యేసు ప్రభు వారు జన్మించారు. జన్మించిన తర్వాత ఇంకేం జరిగింది? జన్మించిన తర్వాత దేవుని దూత వచ్చి అరణ్యంలో గొర్రెలు కాస్తున్నటువంటి మరి బెత్లెహేములో గొర్రెలు కాస్తున్నటువంటి గొర్రెల కాపలకి రాత్రివేళ మరి వారు తమ మందను కాసుకొని ఉండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిపోయారు. దేవుని దూత వచ్చి ఎప్పుడైతే వెలుగుతో కనిపిస్తే ఏం చేస్తారు? వారు రాత్రివేళ మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమాని. ఎవరికి? ప్రజలందరికంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం ఎప్పుడు ఉంటుంది? మనకి మహా సంతోషం ఎప్పుడు ఉంటుంది? అమ్మా,
మహా సంతోషం. డబ్బులు చేతిలో ఉన్నప్పుడు మహా సంతోషం. డబ్బులు లేకపోతే మానసికంగా పైకి కిందకి తిరుగుతూ ఉంటాం. కాబట్టి మరి ఇక్కడ మహా సంతోషకరమైన సువార్త నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, దానికి ఇదే మీకు ఆనవాలు. ప్రభు అయిన క్రీస్తు మరి పొత్తిగుడ్డలతో ఒక తొట్టిలో పరుండినట మీరు చూస్తారని చెప్పినప్పుడు మరి ఆ దేవుని దూతలు అంట, ఒక దేవుని దూత ఉన్నారు, ఆయన వెనకాల దేవుని దూతల సైన్యం ఉన్నారు, పరలోక సైన్య సమూహం నుండి పాట పాడుతున్నారంట. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. ఎక్కడ మహిమ అంట? నీవు దేవుని కొరకు నిలబడితే ఎవరికి మహిమ అంట? దేవుని కొరకు నిలబడాలి. దేవుడి కొరకు ఇప్పుడు మేమున్నాం, ఎవరు వచ్చినా రాకపోయినా ప్రతి ఆదివారం ప్రార్థన పెట్టుకుంటాం. అది ఎవరికి మహిమ? నీవు కూడా దేవుని మందిరానికి ఎన్ని శ్రమలున్నా కష్టాలున్నా మందిరానికి వస్తే ఏం చూడరా, ప్రతి ఆదివారం 10:30 అయితే 10 అయితే చాలు వెళ్తుంది దేవుని. మేము అసలు ఏమి లేవు, ఇల్లు లేదు, మరి ఇంకా ఏమి లేదు, తినడానికి తిండి లేదు, ఆ రెస్టారెంట్ బియ్యం తెచ్చుకుంటారు. మరి ఒక అన్నాడంట, ఒక ఆయన అడుక్కుంటుందంట దేవాలయం దగ్గర. అడుక్కుంటే ఇది 100 రూపాయలు ఇస్తున్నా, మరి చెయ్యి అమ్మన్నాడు. నువ్వు 100 రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను ఇంక వేరే నామం, ఏసునామం తప్ప వేరే నామం ఎత్తనన్నాను. అట్లున్నది దేవుడి కొరకు. అది ఎవరికి మహిమ? ఆ ముసలామ రేపు ఎల్లుండి చచ్చిపోయాం, ఆ ముసలాముడి ద్వారా ఫేస్బుక్లో యూట్యూబ్లో మొత్తం అసలు ఎంత స్ట్రాంగ్. ఈ లోకంలో కొట్లు ఉండడు అనలేడు, ఇల్లు ఉన్నవాళ్ళు అనలేడు, భూములు ఉన్నవాడు అనలేడు, ఏంటి దేవుని కొరకు బైబిల్ పట్టుకోలేడు. ఇదివరకు కూడా నేను చిన్నతనంలో బైబిల్ పట్టుకుని ప్రార్థనకి వెళ్ళాలంటే సైకిల్ ఒకటి పట్టుకునేవాం. సైకిల్ ఒకటి పట్టుకుని సంచిలో బైబిల్ పెట్టుకుని, అంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు అనమాట. బైబిల్ పట్టుకోవడం అంటే అంత నామోషి. కాబట్టి దేవుడు దయని బట్టి బైబిలే మా హృదయంలో ఇప్పుడు నేర్చుకున్నాం. కాబట్టి వారు ఆ విధంగా సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమ. నీవు పరిశుద్ధ భూమి అయితే నీ ఇంట్లో పిల్లలకి ఏమన్నా వచ్చే, మనవరాళ్ళకి మనవలకి ఏమైనా వస్తే ఏసునామములో స్వస్థ కలిగిన కాబట్టి దేవుడు మందులు, హాస్పిటల్, కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ చిన్న చిన్న శ్రమ వస్తే చాలు హాస్పిటల్. ఇప్పుడు ఈ డబ్బులన్నీ కూడా హాస్పిటల్లోనే పెడతారు. కాబట్టి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఆయనకి ఇష్టలు, ఆయనకి ఇష్టలు. ఈ అమ్మగారు దేవుడికి ఇష్టరాలు కాబట్టి దేవుడు సమాధానం. ఎవరికి సమాధానం అంటే సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? షాపులో ఉంటుందా సమాధానం? 10,000 ఉంటే వస్తుందా? దేవునికి ఇష్టలుగా ఉంటే దేవుడు. అందుకే దేవుడు అన్నాడు, ప్రయాసపడంతో అటు ఇటు ప్రయాసపడే వాళ్ళ మరి నా యొద్దకు రండి, నేను మీకు శాంతి. అసలు శాంతి, నేను నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చే సినిమాలకు వెళ్ళి 3-4 గంటల శాంతి కాదని, ఇది మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఎవరు తీసివే అంత శాంతిని ఇస్తున్నాను. కాబట్టి ఇప్పుడేమో ఎన్ని దూతలు అయ్యారు? ఒకటేమో జకరేకి, రెండవదిగా మరియతో, మూడవదిగా దేవుని దూత యేసేపుతో ఎన్కౌంటర్, నాలుగవదిగా ఎవరితో? గొర్రెలు కావు, ఐదవదిగా జ్ఞానులు, ప్రపంచ జ్ఞానులు. వాళ్ళంటే ఒక నక్షత్రం పుట్టిందని ఖగోళ శాస్త్రజ్ఞానం. ఏమిటా నక్షత్రం పుట్టిందనేమో తూర్పు నుంచి బయలుదేరారు. తూర్పు దేశంలో జ్ఞానులు 3 ఐరోపా ఖండంలో, మరి 3 ఖండాల నుంచి, ఇండియా నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ ఆ నక్షత్రం ఏంటంటే ప్రపంచంలో ఏలే రాజు పుట్టాడని దాని అర్థం. ప్రపంచంలో ఏలే రాజు పుట్టాడని అర్థంతో ఆ నక్షత్రాన్ని చూస్తూ వెళ్తున్నారు. దేవుడి సన్నిధికి వారు ఒట్టి చేతులకి వెళ్ళకుండా
బంగారం ఉన్నవాడు బంగారం, సాంబ్రాణి, బోలం. ఈ ముగ్గురు జ్ఞానులు అది కదిలే నక్షత్రం. ఏది కదిలే నక్షత్రం? కదిలే నక్షత్రం అంటే మనం కూడా దేవుడి దృష్టికి కదిలే నక్షత్రం లాగా ఉండాలంట. అంటే మనల్ని చూసిన వాళ్ళు ప్రార్థనకి వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనం వాళ్ళకి మార్గదర్శిగా ఉండాలి. అయితే వారు వచ్చారు, యోదయ దేశం దాకా వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ స్వనీతి వచ్చేసింది. అసలు మనం వెళ్ళి యోధారాజుని అడుగుదాం, హేరోదుని. ఆయనకి తెలియకుండా మరుగైంది ఏముంటుంది అని ఆ ముగ్గురు జ్ఞానులు దేవుడు నడిపించే నక్షత్రాన్ని వదిలేసి వాళ్ళు స్వనీతి వచ్చేసింది. ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు దగ్గరికి వెళ్తే మరి రాజు మరి పరిశీలన చేయమన్నాడు. ఈ శాస్త్రుల్ని జ్ఞానుల్ని పిలిచి, మరి నేనే రాజునైతే, యోధారాజునైతే మరొక రాజు వస్తాడంట, మీరు లేఖనాలను పరిశీలన చేయండి, పరిశోధించండి అంటే వారందరూ లేఖనాలను పరిశోధిస్తే యోధా దేశపు బెత్లెహేమ, యోధా ప్రధానులలో నీవెంత మాత్రము అల్పమైన దానివి కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వస్తాడని చూపించాడు. అప్పుడు రాజు ఏమన్నాడంటే, నాకు మరి తెలియదు, మీరు వెళ్ళి ఆ రాజును పూజించి మరలా నాకు కూడా వర్తమానం తెండి అని మరి పంపించాడు. కపటంగా పంపించినప్పుడు నేను కూడా వచ్చి మరి ఆ రాజును పూజిస్తానని పంపించినప్పుడు జ్ఞానులు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే హేరోదు నుంచి యోధారాజు దగ్గర నుంచి బయటకు వచ్చారో మరలా నక్షత్రం నడిచే నక్షత్రం దాని వైపు చూస్తూ నడిచి చివరికి యేసు ఉన్నటువంటి ఇంటి మీదకి నక్షత్రం వచ్చి ఆగింది. కాబట్టి మరి యేసును చూశారు, మరి సాగిలపడ్డారు, నమస్కరించారు, అత్యానందభరితులయ్యారు. దేవునికి స్తోత్రం. ఎంత ఆనందం! ఆనందం వేరు, అత్యానందం ఎక్కడ ఉంటుంది? మరి మరి అత్యానందం మరి 10th క్లాస్ పాస్ అయినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, ఇంకా పెళ్లి చేసుకునేటప్పుడు, పిల్లలు పుట్టినప్పుడు, భార్యను చేసుకున్నప్పుడు అత్యానందం అవుతుంది. కాబట్టి ఇక్కడ వీరికి యేసును చూసినప్పుడు అత్యానందవర్తులై ఆ శిష్యుని పూజించి సాగిలపడి ఆ విధంగా వారు దేవుని కనపరిచినట్టు 5 అయిపోయాయి. ఇప్పుడు తర్వాత 5వసారి దేవునితో వాళ్ళకి కనిపించి ఎవరిసారి జ్ఞానులు కనిపించి రాజు హేరోదు రాజు సంపాదన చూస్తున్నాడు. కాబట్టి మీరు స్వబుద్ధిని ఆధారం చేసుకునే మార్గాన్ని వదిలేసి దేవుని నీతిని ఆధారం చేసుకుని వెళ్ళే మార్గాన్ని వెళ్ళండి అని దేవుని దూత ద్వారా తెలపబడింది. కాబట్టి మన జీవితాల్లో సొంత ఆలోచనలు కాదు, దేవుడు ఏం చెప్తాడో అదే చేయాలి. దేవుడి ఆలోచన, మన సొంత ఆలోచన ఏది? కొంతమంది సంఘాన్ని కడదాం, ఇంటింటికి కడదాం అని కాదు. దేవుడు ఎట్లా నడిపిస్తాడు, ఎవరినైతే నడిపిస్తాడు వాళ్ళకి దేవుడి కొరకు సిద్ధం చేయాలి. ఒక ఎలీషా లాంటి ప్రవక్తను తయారు చేస్తే మనం ఎంతో దేవుని కాబట్టి నిలిచి ఉండేవాళ్ళు కావాలి. దేవుడి కొరకు యేసుప్రభు ఎంతమందిని చేశాడు? 500 మంది వచ్చారు ఒలీవ కొండ మీద. తర్వాత మేడగదిలో ఎంతమంది అయిపోయారు? 120 మంది అయిపోయారు. ఆయన అసలు ఎంతమంది శిష్యుల్ని ఇశ్రాయేలులోకి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు? ఇద్దరిద్దరు పంపించాడు, 70 మంది. మరి ఎంతమంది మిగిలారు ఆయన పక్కన? 12 మంది. 12 మంది శిష్యులు చేశారు. అందులో అంతర్గత ముఖ్యులు యాకోబు, యోహాను, పేతురు. అసలు బలమైన వ్యక్తి యోహాను. ఈ విధంగా 12 మంది శిష్యుల్ని బలంగా తయారు చేశాడు. ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. యేసుప్రభువుని ఆయన్ని బంధించడానికి వచ్చి గుర్తుపట్టలేకపోయారు. 3.5 సంవత్సరాలని అందరూ యేసులాగా ఉన్నారు. అందరూ యేసులాగా ఉంటారా? ఇప్పుడు 3.5 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయినా సరే మనం ఆయనలాగా మారలేదు. యేసుప్రభు శిష్యులు 3.5 సంవత్సరాల్లో ఒక భర్త ఉందనుకోండి, భార్య భర్తలాగా మారిద్దా? 30 సంవత్సరాలు సంసారం చేసినా సరే నువ్వు ఆ గట్టు ఉండవు, నేను ఈ గట్టు మీద ఉంటానన్న. కానీ శారా మారిపోయింది.
ఎట్లా? షారాయిగా ఉన్నటువంటి షారాగా మారిపోయి. షారాయి అంటే జగడగొండి, షారా అంటే అనేక జనములకు తల్లి. ఎట్లా మారింది? దేవుడి దగ్గర ఆయన గుడారంలో ఉండి దేవుడిని చక్కగా అర్థం చేసుకుంది, బైబిల్ చదివింది, ప్రార్థన చేసుకుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాం? మరి జ్ఞానులతో కూడా దేవుడు మార్గం సైడ్ చేశాడు, వెళ్ళిపోయారు జ్ఞానులు, వారి దేశాలకు వెళ్ళిపోయారు. తర్వాత ఏ రోజు కోపం వచ్చేసింది, నన్ను అపహరించారు, నన్ను మోసం చేశారని 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ కూడా హతమార్చి, అందులో యేసుప్రభు కూడా వెళ్ళిపోతాడు. ఆ మోషే కాలంలో కూడా మరి ఐగుప్తు రాజు 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ హతమార్చమని ఆజ్ఞించాడు. అయితే యేసుప్రభు హతమారుస్తాడని తెలిసే, ఆ యొక్క హేరోదు రాజు హతమారుస్తాడని తెలిసే దేవుని దూత చెప్పేశాడు ఆరోసారి. ఏమని? యేసేపు ఇగో హేరోదు 2 సంవత్సరాల పిల్లలందరినీ హతమారుస్తాడు, కాబట్టి నువ్వు ఈజిప్ట్కి వెళ్ళిపో. ఎక్కడైతే మోషే సమయంలో మోషేని చంపడానికి 2 సంవత్సరాల్లో పిల్లలందరినీ హేరోదు హతమార్చమని చెప్పాడు పాత నిబంధన. ఇప్పుడైతే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యేసు ప్రభువుని ఎక్కడైతే సెక్యూరిటీ లేదో అక్కడ దాచి మరి పంపించినట్లుగా యేసేపు దేవునితో చెప్పినట్టు ఆ భార్యని శిష్యుని గాడిదని అంటు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఐగుప్తు దేశం వెళ్ళాడు. ఇప్పుడు 7వసారి దేవుని దూత మరి చెప్పేశాడు యేసేపు పిల్లవాడిని చంపాలనుకున్న హేరోదు రాజు చచ్చిపోయాడు, నువ్వు నిరభ్యంతరగా ధైర్యంగా ఇక నువ్వు పిరికితనంగా ఉండవద్దు, ఇక నీ జీవిత దినాలన్నీ కూడా పిరికితనంగా ఉండొద్దు, ధైర్యంగా ఉండాలి అని చెప్పి తీసుకెళ్ళిపోన్నాడు. ఎక్కడికి? మళ్ళీ బెత్లెహేముకి వెళ్ళమన్నాడు. సరే, బెత్లెహేముకు వస్తున్నాడు. వస్తున్న సమయంలో తన సొంత ఇంటికి వెళ్ళటానికి అక్కడ ఆయన కుమారుడు కూడా పరిపాలన చేస్తున్నాడంట. చనిపోయిన ఆయన కుమారుడు ఆర్కిలయ అని హేరోదు కుమారుడు పరిపాలన చేస్తున్నాడని విని అప్పుడు ఆలోచన చేసి, ఏంటి ప్రభు అంటే, సరే నువ్వు భయపడుతున్నావు కదా, నీ సొంత ఇంటికి నువ్వు వెళ్తాకి భయపడుతున్నావు. ఎవరింటికి? నీ సొంత ఊరు వెళ్తాకి నువ్వు భయపడుతున్నావు కాబట్టి నువ్వు నీ భార్య ఊరిల్లు అన్నాడు. భార్య నజరేత్కి వెళ్ళమన్నాడు. మళ్ళా 8వసారి. కాబట్టి దేవుడు ఆ విధంగా ప్రపంచానికి విడుదల. యేసు ప్రభు వారు ఇప్పుడు మనం కొంతమందే కాదు ప్రార్థన పండగ చేసుకుంటాం. ఎవరికి పండగ? ప్రపంచం అంతా 250 దేశాల్లో మరి ఎంతో ఆనందం. మనమే కొంతమంది లోకపరంగా తాగుడు ఏదో చేస్తున్నారు, కానీ నిజమైన ఆనందం ఏంటంటే ఎవరిలో అయితే యేసు ప్రభు జన్మిస్తాడో వారికి నిత్య జీవం. కాబట్టి ఇహమందు దేవుడు అన్నీ తోడుకుంటాడు, పరమందును కూడా తోడుకుంటాడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఏళ్ళకొలది మరి అందరూ ఇదంతా మరి యేసు ప్రభు రాకపోరకంట ఒక ముసలాయన బాగా ఎదురు చూశాడంట. ఆయన భక్తిపడే, ఆయన నీతిమంతుడే, ఇశ్రాయేలు కొరకు ఆదరణ కొరకు కనిపెట్టేవాడే. మరి అలాంటి వ్యక్తి మరి పరిశుద్ధాత్ముడు అన్నాడంట, నువ్వు నేను ఎప్పుడు చనిపోతానని అడిగాడంట. మరి ఒక భక్తుడు మరి ఆయన అడిగాడంట. ఆయన పేరేం పేరంటే చూడండి, ఆయన సుమియోను అన్నాడంటే, నేను ఎప్పుడు చనిపోతానంటే నువ్వు యేసు ప్రభు వారిని చూసే వరకు కూడా చనిపోవు అని చెప్పాడు. అప్పుడు ఎదురు చూస్తున్నాడంట, యేసు ప్రభు ఎప్పుడు వస్తాడా అంటే నాకు సమయంలో యేసు ప్రభు పుట్టిన తర్వాత అంట 8వ దినాన సున్నతి చేస్తాడు. మరి ముస్లిమ్స్ సున్నతి చేస్తారు కదా, అట్లాగే వాళ్ళు కూడా యేసు ప్రభు కూడా ఇశ్రాయేలీ యూదుడు అనమాట. సున్నతి చేస్తారు. 8వ రోజు వచ్చింది. సున్నతి చేస్తే ఆ సున్నతి ప్రకారం దేవాలయానికి తీసుకొచ్చారు. అమ్మ నాన్న పావురు పిల్ల దేవుడికి అర్పించడానికి, గోవు పిల్ల, పావు జ్ఞానులు ఏ విధంగా బంగారం సాంబారాన్ని వెండి కానుకలుగా తెచ్చారు. ఆ యొక్క యేసు తల్లి అయిన మరియా యేసేపు కూడా దేవాలయానికి పావురు పిల్ల మరి గోవు పిల్ల తెచ్చి అర్పించి తీసుకుని వచ్చి బాలుడిని
సుమియోని చేతుల్లో పెడితే సుమియోన్ అన్నాడంట, నాదా. ఏమన్నాడు? నాదా అంటే భర్త అని, తండ్రి అని, నాయకుడా అని. ఆయనకి 80 సంవత్సరాలు దాటిపోతే యేసు ప్రభుని ఏమన్నాడు? నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానంతో పోనిస్తున్నావు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారిని చూడటమే సమాధానం, యేసు ప్రభువారిని పొందటమే. ఈ లోకంలో సకల విద్యలు, సకల నీతి కూడా వ్యర్థమే. దేవుని సన్నిధిలో మోకాళ్ళు ఉంటే అన్నిది మోకాళ్ళ దగ్గరికి వస్తాయి. ఏంటి అది? అడగాలి. దేవుడిని ఏమడగాలి? దేవా నాకు జ్ఞానులు, నాకు వాళ్ళు జ్ఞానులు చూడండి. జ్ఞానులు అయితే యేసుప్రభుని చూశారు. ఇక్కడ సుమియోను నీ మాట చొప్పున నాకు నీ సమాధానం వచ్చింది నాకు అని ఆయన దీవించేది. నువ్వు ఎవరమంటే అన్యజనులకు వెలుగు, ఇశ్రాయేలుకి మహిమ, సకల ప్రజలకేమో రక్షణ. సకల ప్రజలకేమో రక్షణ, అన్యజనులకేమో వెలుగు, ఇశ్రాయేలుకి మహిమ. కాబట్టి ఆయన యేసు ప్రభు వారు అందరికీ ప్రభు. ఆయన నిన్న నేడు 2000 సంవత్సరాల క్రితం ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. మరి ఎందుకు భయం వస్తుంది? ఎందుకు ప్రార్థన చేయట్లా? ఎందుకు మానసిక స్థితి సరిలేదు? ప్రతి సంవత్సరం కూడా కొంతమంది సంవత్సరానికి వస్తారు భక్తులు, కొంతమంది అయ్యగారు లేడని, కొంతమంది అయ్యగారు లేదని అయ్యగారు 11ంటికి వస్తే 11 గంటల దాకా ప్రార్థనలు ఉండరు. వాళ్ళకి పిచ్చి పిచ్చి దెయ్యాలన్నీ. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుడికి నువ్వు సమయం ఇస్తే నీ మానసిక స్థితి బాగుంటుంది, నీ ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆయన ఆశ్చర్యగాడు. ఆయన ఎలా ఇస్తాడో ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు. మరి ఎందుకు ప్రార్థన చేయట్లేదండి? ఈ లోకాధికారి చేతుల్లో ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తారు? ఈ లోకాధికారి చేతుల్లో నుండి దేవుని చేతుల్లోకి రావాలి. ఈ లోకా విషయంలో చనిపోవాలి. దేవుని కొరకు జీవిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడి మాటలు దేవుడు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు.